అసెంబ్లీ అంటే అదొక పండగ, అదొక టెక్స్ట్ బుక్, అదొక గైడ్, అదొక భవిష్యత్తు. ఎవరైనా గెలిచేది శాసనసభకి వెళ్తే అందరినీ కలవచ్చు, అన్ని రకాల వర్గాలతో కలవచ్చు, నేర్చుకోవచ్చు, భవిష్యత్తు గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ 11 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తొలిసారి గెలిచినటువంటి వాళ్ళు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అయితే, పాడేరు ఎమ్మెల్యే మత్పరస విశ్వేశ్వరరాజు అయితే, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిబర్తి చంద్రశేఖరు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, వీళ్ళు 4 తొలిసారి ఎన్నికైనటువంటి వాళ్ళు. సమస్యల్లా సభకి జగన్ వెళ్ళట్లా, ఎమ్మెల్యేనే పోనీయట్లా, ఈవెన్ పిఏసీ కూడా పోయింది. ఇప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి? పార్టీలో ఉండాలా వెళ్ళాలా? ఇంత క్లిష్ట సమయంలో కూడా వైసీపీని గెలిపించారు, జగన్మోహన్ చూసి తమ కోట్లేశారు కాబట్టి వెళ్ళకూడదని. అదే సందర్భంలో వెళ్ళకపోతే నియోజకవర్గంలో ఏ పని చేయలేం, అక్కడున్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు అన్నటువంటి మరొక వైపు. దీని మధ్య నలిగిపోతున్నారు పాపం ఆ 4.